ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగా. సర్వాధికారియు సర్వసృష్టికర్త అయిన యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రార్థన. గొప్పవాడ నీకు స్తోత్రాలయ. ఈ ఉదయకాల సమయమందు ప్రత్యేకముగా నీ మాటలు నీ వాక్కును వినగలిగి గ్రహించగలిగే బుద్ధిని భక్తిని మాకు దయచే తోడయుండే యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమె జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుదాం. ఆ కాలమును మీరు చూచుచుండగా నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తరువాత మిమ్మల్ని నడిపింతును. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. ఈనాడు ఈ ఉదయకాల సమయాన్ని మాట మనం చదువుకుందా. ఆ కాలమున మీరు చూచుచుండగానే చెరలో ఉన్నటువంటి మిమ్మును నేను విడిపిస్తాను, మిమ్మల్ని అందరినీ సమకూరుస్తాను. సమకూర్చడమే కాదు, భూమి మీద ఉన్నటువంటి జనులందరి దృష్టికి అందరికంటే ఒక మంచి ఖ్యాతిని, ఒక మంచి పేరును నేను మీకు తెప్పింతును అని దేవుడని యెహోవా ఆనాడు ఇశ్రాయేలు ప్రజల గురించి సెలవిచ్చుచున్న మాట. నేటి దినమందు మన భక్తి కలిగిన జీవితంలో కూడా ఒకప్పుడు నీ స్థితి ఏ రీతిగా ఉండేదో, ఒకప్పుడు నీ బ్రతుకు ఏ రీతిగా ఉన్నదో సమస్తమును కూడా నీకు తెలుసు. ఈనాడు సజీవుడైన క్రీస్తు ప్రభుల వారి సెలవిచ్చుచున్న మాట, చెరలో ఉన్న వారిని, శ్రమలో ఉన్న వారిని, శోధనలో ఉన్న వారిని, ఆటంకాల్లో ఉన్న వారిని, అనేక రకాలైనటువంటి సమస్యల చేతనే కాదు కానీ బలహీనతలైన రోగముల చేత పట్టి పీడింపబడుతున్న వారందరినీ కూడా విడిపించి నేను వారిని సమకూర్చి వారికి ఒక మంచి ఖ్యాతిని, ఎవరికి లేనిటువంటి ఒక మంచి ఖ్యాతిని, ఎవరు అనుభవించలేని ఒక మంచి స్థితిని వారికి నేను ఇవ్వడమే కాదు కానీ, వారికి కలుగు చేయడమే కాదు కానీ ఒక మంచి పేరును కూడా, భూమి మీద ఉన్న జనులందరికంటే ఒక గొప్ప పేరును నేను వారికి కలుగు చేతును అంటున్నాను. ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా విడిచిపెట్టినప్పుడు, మానుకొనవలసినవి మానుకున్నప్పుడు, త్రాగకూడనివి నువ్వు త్రాగకుండా నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటే అన్య జనులందరికంటే, అన్య జనాంగము కంటే, నీ చుట్టూ ఉన్న క్రైస్తవులందరికంటే ఒక గొప్ప ఖ్యాతిని, ఒక మంచి పేరును ప్రభుల వారు నీకు దయచేస్తారు. మరి ఆ పేరును, ఆ ఖ్యాతిని పొందుకోవాలని ఆశ నీలో లేదా? ఒక ధనవంతుని చూస్తే, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడిని చూస్తే, ఒక కారు మీద వెళుతున్నటువంటి వ్యక్తిని చూసినప్పుడు అలాంటి స్థితి నాకు ఎప్పుడు వస్తుంది అనే తలంపు నీలోనికి వస్తుంది కదా. ఆ తలంపు రాకమునిపే అతడు అనుభవించుచున్నటువంటి ఆ ఉన్నతమైన స్థితి కంటే ఇంకా అధికమైనటువంటి ఉన్నతమైన స్థితిలోనికి నువ్వు నడిపించబడాలి. నేను నీకు మంచి పేరునిస్తాను అని సెలవిచ్చుచున్న దేవుని పాదాలు నువ్వు పట్టుకుంటే, ఆయన పాదాల మీద నువ్వు పడితే, ఆయన మీద నువ్వు ఆధారపడితే నీ జీవితంలో బలమైన ఫలభరితమైన కార్యములు దేవుని నామము ద్వారా నువ్వు పొందుకుంటా. ఈ ఉదయకాల సమయాన ఈ వాగ్దానం నీ జీవితంలో నీరు కట్టి ఫలించునుగాక. ప్రార్థన. గొప్పవాడ నీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయాన ఈ మాటల ద్వారా ప్రతి బిడ్డను మీరు ఆదరించండి. చెరలో శ్రమలో ఉన్న వారిని విడిపించి రప్పించి వారిని కాపాడడమే కాదు, వారిని సమకూర్చడమే కాదు, ఒక మంచి ఖ్యాతిని, ఒక మంచి పేరును ప్రభు వారికి రప్పింతును అని ప్రభు నువ్వు సెలవిచ్చి ఉన్నావు. ఆ స్థితిని ప్రభా, ఉన్నతమైన ఆనందాన్ని ఇదిగో ఈ దినమందు నీ మాటలు వినని మేము అందరము పొందుకుందుము గాక. తోడయుండండి, బలపరచండి, ఆదరించండి, శక్తిని దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుడు మీకు తోడయుండి నడిపించును గాక.